మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేకించే గ్రహాలు వ్యతిరేకతను తగ్గింపజేయటానికి ఎటువంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఆఫీస్‌లో ఏ వర్క్ ఉన్నా మీరు ఇండివిడ్యువల్‌గా చేసుకోండి. పార్ట్నర్‌షిప్‌లో వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆఫీస్‌లో కొలీగ్స్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పాలిటిక్స్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. పై అధికారులతో కూడా మనస్ఫూర్తిగా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. తండ్రి వైపు బంధువులతో కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. రవి బలం లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. కంటికి, గుండెకి సంబంధించి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. వేళకు ఆహారం తీసుకోండి. సరైన సమయానికి నిద్రించండి. రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. 1 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం వింటూ ఉండండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు కన్యారాశి వాళ్ళు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా కన్యారాశికి యోగిస్తున్నాడు. బుధుడు యోగించడం విశేషం. 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కన్యారాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. కన్యారాశి విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయి. స్కూల్లో కూడా టాప్ ర్యాంకర్స్‌లో ఉంటారు. కాలేజీల్లో టాప్ ర్యాంకర్స్‌లో ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా తిరుగుండదు. బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. చాలా బాగా ఎగ్జామ్స్ రాస్తారు. విద్యలో ముందుంటారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. అలాగే కన్యారాశి నిరుద్యోగులకు కూడా బాగుంటుంది. బుధుడి బలం ఉంది కాబట్టి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో వస్తుంది. వ్యాపార రంగం కూడా చాలా బాగుంటుంది. కన్యారాశి వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు పోటీ తట్టుకొని నిలబడతారు. కొత్తగా వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాల ద్వారా జనాకర్షణ పెంచుకొని ఎక్కువ లాభాన్ని వ్యాపార రంగంలో పొందగలుగుతారు. విద్యారంగం బాగుంది. వ్యాపార రంగం బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బుధుడి బలం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కన్యారాశి వాళ్ళకి శుక్రుడు 8వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ప్రధానంగా ఏం జరుగుతుంది? వంశపారంపర్య ఆస్తులు కలిసి వస్తాయి. అంటే కన్యారాశి వాళ్ళు ఎవరికైనా సరే తరతరాలుగా రావాల్సిన ఆస్తులు అనేక రోజులుగా ఆగిపోయినట్లయితే అవన్నీ కూడా మీ చేతికి అందే అవకాశం ఎక్కువగా ఉంది. వంశపారంపర్య ఆస్తులు తండ్రి వైపువు కానీ తల్లి వైపువు కానీ కలిసి వచ్చే సూచనలు చాలా ఎక్కువగా కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బుటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా లాభాలు బాగా ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి అవకాశాలు బాగా కలిసొస్తాయి. అష్టమంలో శుక్రుడు యోగిస్తాడు కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలన్నీ కూడా కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కన్యారాశి వాళ్ళకి కుజుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు అంటే ఏప్రిల్ 1వ తేదీ, ఏప్రిల్ 2వ తేదీ 6వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తాడు. తర్వాత ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో 7వ సంచారం అది యోగించదు. మొదటి 2 రోజుల్లోనే ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కన్యారాశి వాళ్ళకుంది. ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకునే యోగం కూడా మొదటి 2 రోజుల్లో ఉంది. రియల్ ఎస్టేట్‌లో జాక్‌పాట్ కొట్టే యోగం ఉంది. అప్పులు క్లియర్ చేసే అవకాశాలున్నాయి. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి, బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటానికి కూడా ఏప్రిల్ 1వ తేదీ, ఏప్రిల్ 2వ తేదీ ఈ 2 రోజుల్లో బలం ఎక్కువగా ఉంది. కుజుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడి బలం లేదు కాబట్టి కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో ప్రధానంగా లైఫ్ పార్ట్నర్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో లైఫ్ పార్ట్నర్‌తో గొడవలయ్యే అవకాశాలున్నాయి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. రియల్ ఎస్టేట్‌లో కూడా ఆలోచించి మాట్లాడండి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. బ్రదర్స్‌తో కూడా డిస్ప్యూట్స్ రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి.
ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో కుజుడు 7వ స్థానంలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఇంకా వీలైతే గనక కుజుడి బలం పెరగాలంటే కందులు ఎర్ర వస్త్రాల మూటగట్టి పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. అలా చేసినా కూడా కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల కూడా 7వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా కన్యా రాశి వాళ్ళకి రవి బలం లేదు. అదేవిధంగా కుజుడి బలం అనేటటువంటిది ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో లేదు. రవి బలానికి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడి బలానికి పరిహారాలు చేసుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు అందుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో నిత్యావసర వస్తువులకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ పరంగా, డీజిల్ పరంగా ప్రజలందరూ అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సిలిండర్ల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే పరాభవ నామ సంవత్సరంలో గ్రహ కూటములు ఎక్కువ వచ్చినాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. అలాగే గురువుకి సంచారంలో మార్పులనేవి ఎక్కువ సార్లు జరిగింది. గురువు అతిచారం వల్ల ముందుకు వెళ్ళటము, మళ్ళీ వెనక్కి రావటము ఇటువంటివన్నీ కూడా పరాభవ నామ సంవత్సరంలో జరిగినాయి. ఈ గురువు అతిచారం ఉండటం వల్ల, పంచగ్రహ కూటములు ఏర్పడటం వల్ల యుద్ధ వాతావరణం నెలకొనటం, శాంతి భద్రతలు తగ్గటం, నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజలెవ్వరూ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే అన్ని రకాలుగా పరిస్థితుల్లో మార్పొస్తుంది. శాంతి భద్రతలు చోటు చేసుకుంటాయి. నిత్యావసర వస్తువుల పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా జరగాలంటే అన్ని రకాలుగా పంచగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, గురువు ఎక్కువ సార్లు అతిచారం వల్ల ముందుకు వెళ్ళి వెనక్కి రావటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించడానికి ఏ రాశి వాళ్ళైనా సరే ఉగ్రదేవతలను ఎక్కువగా పూజించండి. ఎందుకంటే దేశ రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కానీ, నిత్యావసర వస్తువుల పరంగా సమస్యలు ఉన్నప్పుడు కానీ, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కానీ ఉగ్రదేవతలను పూజిస్తే ఆ రకమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సామూహిక స్తోత్ర పారాయణలు కూడా విశేషంగా సహకరిస్తాయి. అందుకే ఖాళీ సమయంలో ఏ రాశి వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసినట్లయితే అది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా, కాళి, మహిషాసుర మర్దిని లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఉగ్రదేవతల ఆలయాల్లో రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోవటం మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా చాలా మంచిది. అందుకే వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం. అలాగే ప్రజలందరూ కూడా ఏ రాశి వాళ్ళైనా సరే అనునిత్యము కూడా ఈ సమస్యల నుంచి దేశ రాష్ట్రాలు తొందరగా బయటపడటానికి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని 9 సార్లు లేదా 11 సార్లు చదువుకోవటం ద్వారా కూడా ఈ రకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలభైరవాష్టకాన్ని వింటూ ఉంటే చాలా మంచిది. కాలభైరవుడికి జలాభిషేకం శివాలయంలో చేయించుకోవటం, కాలభైరవుడికి మారేడు దళాలతో శివాలయంలో పూజ చేయించుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేశ రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఈ విపత్కర పరిస్థితులన్నిటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా చేయండి. మీకు నిత్యావసర వస్తువుల పరంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే అందరూ కూడా కష్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఈ సమస్యల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే, అలాగే దాంతో పాటుగా దినఫలాలు, మాస ఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే
మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.